హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఐటీ ఛానల్. ఈరోజు మీకు మన కొత్త వెహికల్ ఇన్సూరెన్స్ ఫస్ట్ రెన్యువల్ ఎలా చేయాలో మీకు ఈజీగా మన మొబైల్ ద్వారా పాలసీ బజార్లో ఎలాగా క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది ఈజీ ప్రాసెస్లో మీకు చెప్తాను. సో మీరు డీలర్షిప్ని కాంటాక్ట్ చేయకుండానే డైరెక్ట్గా మీరు మీ మొబైల్ ద్వారా ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ రెన్యువల్ అనేది చేసుకోవచ్చు. సో ముందుగా మీరు ఇన్సూరెన్స్ రెన్యువల్ మీరు ఆన్లైన్లో మీ మొబైల్ ద్వారా చేయాలంటే ముందుగా మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు రెడీగా ఉండాలి. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి మీకు మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు మీ వెహికల్ రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడైతే అయ్యిందో ఆ డేట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ దాంతోపాటు మీకు వెహికల్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది అంటే ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందనే ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర రెడీగా ఉండాలి. అండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్తో పాటు మీ నేము, ఈమెయిల్ ఐడి, కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా రెడీగా ఉండాల్సి ఉంటుంది. ఆ డేటా మీరు క్యాప్చర్ చేసుకుని ఉంచుకుంటే మటుకు ఈజీగా మీరు వెంటనే మీరు ప్రాసెస్ చేయడానికి అవుతుంది. సో ముందుగా ఇప్పుడు వచ్చేసరికి మీరు మొబైల్లోనే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో గూగుల్ క్రోమ్ మీద ఇక్కడ ఉంది కదా, స్క్రీన్ మీద కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ట్యాబ్ ఓపెన్ అవుతుంది, న్యూ ట్యాబ్లోకి వచ్చేసరికి మీరు ఇక్కడ పాలసీ బజార్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నేను టైప్ చేసి ఉంచాను, బట్ మీరు కూడా ఒకసారి మళ్ళీ చేయండి, పాలసీ బజార్. సో పాలసీ బజార్ అని చెప్పేసి సో ఇక్కడ చూసారు పాలసీ బజార్ టైప్ చేయగానే ఇక్కడ policybazaar.com అని వచ్చింది సెకండ్ వన్. సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. policybazaar.com మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది, పాలసీ బజార్ తాలూకు ఇన్ఫర్మేషన్. ఇందులో ఫస్ట్ వచ్చే స్పాన్సర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. policybazaar.com-compare ఉంది కదా, ఇన్సూరెన్స్ పాలసీస్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత పాలసీ బజార్ పేజ్ అనేది ఎంతో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇందులో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. సో ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, కార్ ఇన్సూరెన్స్ కానీ, అండ్ దాంతోపాటు టూ వీలర్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉంటుంది. సో పర్టికులర్ ప్రజెంట్ అయితే మనం టూ వీలర్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఫస్ట్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేస్తున్నాం కాబట్టి సో టూ వీలర్ ఇన్సూరెన్స్ మీద కదా ఇది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత మీకు వెహికల్ తాలూకా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ వెహికల్ తాలూకా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేయాలి. నేను ఒక శాంపుల్గా ఒక పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కొడుతున్నాను. సో నెంబర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ప్రైజెస్ ఉంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలసీ తాలూకా వాల్యూస్ మీకు వస్తాయి, ప్రపోజల్స్. సో ప్రపోజల్స్లోని మీకు రిక్వైర్డ్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మట్టుకు టాప్ 5 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నాయో వాటి తాలూకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మీకు బజాజ్ అలయన్స్ ఉంది, లిబర్టీ ఇన్సూరెన్స్ ఉంది, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఉంది, అండ్ డిజిట్ ఉంది, అండ్ దాంతోపాటు నేషనల్ ఇన్సూరెన్స్ అండ్ ఎస్బీఐ జనరల్ కూడా ఉంది. సో కంపేర్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 టైప్ ఆఫ్ ఇక్కడ ఇన్సూరెన్స్ కనబడుతుంది. ఇక్కడ ఓన్ డ్యామేజ్ ఒకటి ఉంది, అండ్ దాంతోపాటు జీరో డిప్ అనేది ఉంది. ఓన్ డ్యామేజ్ అంటే వెహికల్ తాలూకా ఇన్ఫర్మేషన్కి మాత్రమే మీరు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. జీరో డిప్ అనేది డిఫరెంట్ అనమాట. సో జీరో డిప్ వల్ల బెనిఫిట్ ఏంటి అనేది మీకు నేను క్లియర్గా జీరో డిప్ వల్ల బెనిఫిట్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఒక వీడియో చేసి పెట్టాను. సో అందులో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో కమింగ్ టు జీరో డిప్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే మటుకు డిఫరెంట్ ఐడివి వాల్యూస్. ఐడివి వాల్యూ అంటే ఇంకేమీ లేదు, ఇన్సూర్డ్ మీకు వచ్చేసరికి డిక్లర్డ్ వాల్యూ అనమాట. అంటే మీరు వెహికల్ తీసుకున్నప్పుడు ఒక వెహికల్ తాలూకా ఎక్స్షోరూమ్ వాల్యూ, ఇన్వాయిస్ వాల్యూ అంటారు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70,000 ఉందనుకోండి, సో అది మీకు డెప్రిషియేట్ వాల్యూ అంటే ఇనీషియల్గా మీరు ఇన్సూరెన్స్ చేసినప్పుడే మీకు 95% వరకు తీసుకుంటుంది అనమాట. సో 1 year అయిన తర్వాత ఏమవుతుందంటే ఆబ్వియస్లీ ఇంకొంచెం డెప్రిషియేషన్ అవుతుంది, ఒక 10% వరకు డెప్రిషియేషన్ అవుతుంది. సో దాన్ని కన్సిడర్ చేసుకొని మీరు ఐడివి వాల్యూని ఇందులో చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఈఎంఐ అని సింపుల్ చెప్పాలంటే మన పాలసీ వాల్యూ తక్కువ ఉండాలి, ప్రీమియం తక్కువ ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్లో ఏదైతే మీకు ఐడివి వాల్యూ తక్కువ ఉందో దాన్ని మీరు చూస్ చేసుకున్న వాల్యూని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైతే మీరు ఐడివి వాల్యూ ఎప్పుడైతే తగ్గించి పెట్టుకుంటారో ఆబ్వియస్లీ మీ క్లెయిమ్ వాల్యూ కూడా మీకు తగ్గిపోతుంది అనమాట. యూజువల్లీ అయితే మటుకు యావరేజ్ ఏదైతే ఉందో ఐడివి వాల్యూ దాన్ని కన్సిడర్ చేసుకుని చాలా మంచిది. సో కమింగ్ టు ఇక్కడ చూసుకుంటే మటుకు పెద్దగా డిఫరెన్స్ లేనిది ఎక్కడ ఉందంటే మీకు యునైటెడ్ ఇన్సూరెన్స్లో చూసుకుంటే ఐడివి వాల్యూ 72,250 వరకు ఉంది. సో ప్రీమియం వాల్యూ వచ్చేసరికి బిఫోర్ జీఎస్టీ వాల్యూ 484 ఉంది. సో నేను యునైటెడ్ ఇండియా ఎలా నేషనల్ ఇన్సూరెన్స్ కాబట్టి నేను దాన్ని తీసుకుంటాను అనమాట. సో ఆబ్వియస్లీ 484 ఉన్న వాల్యూ ఉంది, దాన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మీ వెహికల్ తాలూకా ఇన్ఫర్మేషన్తో పాటు మీ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇక్కడ మీ నేమ్ ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టారో బై డిఫాల్ట్గా మీ వెహికల్ తాలూకా నేమ్ వస్తుంది మీ వెహికల్తో పాటు. సో ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా ఒక నెంబర్ ఇస్తాను. సో శాంపిల్ నెంబర్ ఇచ్చాను, అండ్ మెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు.
సో ఇచ్చిన తర్వాత బై డిఫాల్ట్గా మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేస్తారో ఆటోమేటిక్గా మీ వెహికల్ తాలూకు రిజిస్ట్రేషన్ డేట్ బై డిఫాల్ట్గా వస్తుంది. సమ్టైమ్స్ ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ డేట్తో ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే మాట ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో చేసిన తర్వాత కింద మీకు ఏమవుతుందంటే మీ పాలసీ తాలూకా ఇన్సూరెన్స్ పాలసీ తాలూకా డీటెయిల్స్ మీకు తెలుసా లేదని అడుగుతుంది. అంటే ఆల్రెడీ మీరు వెహికల్ తీసుకొని 1 year అయ్యి ఉంటుంది కాబట్టి ఈ లోపు మీరు ఏమైనా మీ వెహికల్తో క్లైమ్స్ కానీ ఏమైనా చేశారా, యాక్సిడెంట్ ఏమైనా అయ్యాయా, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమీ తెలియలేదు అనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ గుర్తులేదు అనుకుంటే మటుకు డైరెక్ట్గా నో కొడితే సరిపోతుంది. నో కొట్టిన తర్వాత ఇక్కడ మీకు కింద యాడ్ ఓన్ డ్రైవర్ పర్సనల్ కవర్ ఉంటుందన్నమాట, పిఏ కవర్ అని చెప్పేసి. అంటే ఈ అడిషనల్గా యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేకుండా డైరెక్ట్గా పేమెంట్ చేసేచ్చు. ఇక్కడ పే ఆప్షన్ కొట్టగానే ఆటోమేటిక్గా మీకు పే ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. సో కామన్గా ఒకవేళ వెహికల్ తాలూకు ఇన్ఫర్మేషన్ తెలుసు అనుకుంటే మటుకు మీ జస్ట్ మీకు ఎస్ కొట్టాలి. సో ఎస్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా పాలసీ ప్రీవియస్ డేట్ అడుగుతుంది, ఎక్స్పైరీ డేట్ ఇప్పుడు క్లియర్ డీవల్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ కింద చూసుకుంటే మటుకు మీ వెహికల్ తీసుకున్న తర్వాత మీరు ఇంకెవరికైనా సేల్ చేశారా, మీరు ఫస్ట్ ఓనరా లేదా సెకండ్ ఓనర్ అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడికి ఇవ్వాలి. అంటే ఒకవేళ మీరు వెహికల్ తీసుకున్నారు, సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల వేరే వాళ్ళు సేల్ చేయలేదు, వేరే వాళ్ళ పేరు మార్చడం జరిగితే మటుకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎస్ అని పెట్టి అనుకోండి, దాని తాలూకు ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. బై డిఫాల్ట్గా లేదనుకోండి, కొత్త వెహికల్ లేదు అలా చేసి లేదని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఎస్ కొట్టిన తర్వాత దెన్ ఇక్కడ చూసాను నో. సో నేను ఎలాంటి చేంజెస్ చేయలేదు, నా పేరు మీద వెహికల్ ఉంది తీసుకున్న దగ్గర నుంచి. కింద ఏమంటానంటే మీరు తీసుకున్న లాస్ట్ 1 year నుంచి తీసుకున్న దగ్గర నుంచి ఏమైనా క్లైమ్స్ పెట్టారా, ఇన్సూరెన్స్ క్లైమ్ని పెట్టారా. సో ఆబ్వియస్లీ నో అని పెట్టారనుకో నో ఇష్యూ. సో బై డిఫాల్ట్గా ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి నో క్లైమ్ బోనస్ పెద్దగా ఏమి ఉండదు. నెక్స్ట్ ఇయర్ నుంచి మటుకు నో క్లైమ్ బోనస్ వస్తుంది. నో క్లైమ్ బోనస్ కూడా ఎలా ఉంటుందంటే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 20% ఉంటుంది. ఒకలాంటి సెకండ్ ఇయర్లో మీరు ఎప్పుడైతే ఇప్పుడు రెన్యువల్ తీసుకున్న తర్వాత ఈ కమింగ్ 2 years సెకండ్ ఇయర్లో మీరు ఎలాంటి క్లైమ్ పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 20% మీరు నో క్లైమ్ బోనస్తో మీరు రన్ అవుతారనమాట. సో యూజువల్లీ ప్రజెంట్ అయితే మరి 0% కాబట్టి సో దాన్ని సెలెక్ట్ చేసేసి మనం కిందకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చూసుకుంటే మట్టుకు ఎప్పుడైతే నో క్లైమ్ బోనస్ లేకుండా మీరు ఎలాంటి క్లైమ్స్ పెట్టకుండా లాస్ట్ ఇయర్లో మీరు డైరెక్ట్గా స్ట్రేట్ అవే తీసుకున్నట్టయితే ఇక్కడ వ్యూ వాల్యూ సార్ మీకు 571 రూపీస్ మీరు క్లైమ్ వాల్యూ పడుతుంది అనమాట. మీ ప్రీమియం తాలూకా వాల్యూ ఇన్సూరెన్స్ రెన్యువల్కి 571 పడుతుంది. ఇక్కడ చూసుకుంటే నెట్ ప్రీమియం వాల్యూ 484 వచ్చేసరికి జీఎస్టీ కూడా 487తో ఉంటుంది అనమాట. ఇక్కడ డైరెక్ట్ పే నౌ చేయొచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్ పే ఆప్షన్ ఉంది కదా, సో పే నౌలోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్ళిన తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ జస్ట్ మీకు శాంపుల్ ఇచ్చింది రాంగ్ అంటుంది కాబట్టి ఇంకోటి చేద్దాం. సో పేనో కొడితే సరిపోతుంది. సో పేనో కొట్టిన తర్వాత మీకు డిఫరెంట్ టైప్స్లో మీకు పేమెంట్ పేజెస్ అయితే అందులో ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మటుకు యూపీఐ ద్వారా చేయొచ్చు, యూపీఐ ద్వారా చూసుకుంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఎనీ డిఫరెంట్ పేటిఎం ద్వారా ఆప్షన్స్ కూడా మీకు ఇందులో ఉంటాయి. ఒకవేళ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది, నెట్ బ్యాంకింగ్ కూడా ఉంది. ఒక వ్యాలెట్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. జస్ట్ మీరు పర్టికులర్గా ఒక ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ అనుకోండి, కార్డు నేము అండ్ కార్డు డీటెయిల్స్తో పాటు కొట్టిన పేనో కూడా ఆటోమేటిక్గా మీకు పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతుంది. వన్స్ మీరు పేమెంట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. అడుగు ఇన్సూరెన్స్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా ఈజీ ప్రాసెస్లో మీరు ఎవరిని రీచ్ అవ్వకుండానే మీకు బెస్ట్ ప్రైస్లోని మీరే డైరెక్ట్గా మీరు ఇన్సూరెన్స్ రెన్యువల్ అనేది చేసుకోవచ్చు. సో దీనివల్ల మీకు టైము సేవ్ అవుతుంది అండ్ దాంతోపాటు డీలర్షిప్ ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దాంతోపాటు మీకు ప్రైస్ కూడా మీకు కాంపిటేటివ్ ప్రైస్ కాబట్టి మీకు ప్రైస్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు చేసుకుంటే మటుకు ఇన్సూరెన్స్ అనేది మీ చేతిలో మీ మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.